కాల్షియం డెఫిషియన్సీ మనం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న విషయాలకే మన ఎముకలు విరిగిపోవడం. ఎస్పెషల్లీ నా లైఫ్లో నా ఫ్రెండ్ ఒకడున్నాడు, చాలా లావుగా ఉండేవాడు. సో మేము కబడ్డీ ఆడే టైంలో వాడి కాలని మేము అలా లాగాము. వాడు అలానే బోర్లా పడ్డాడు. ఆ తర్వాత మేము ఎవ్వరం వాడి మీద పడలేదు. కానీ వాడు లేచి నా చెయ్యి విరిగిపోయింది అని అనడం స్టార్ట్ చేశాడు. మేము మాత్రం ఆ బొంగు విరిగిపోతుందిలే అని అన్నాం. కానీ ఆ తర్వాత మాకు తెలిసింది వాడి లెఫ్ట్ హ్యాండ్ నిజంగానే విరిగిపోయింది అని. సో వై? అకార్డింగ్ టు సమ్ స్టడీస్, ఎస్పెషల్లీ మన ఇండియన్స్లో ఈ కాల్షియం డెఫిషియన్సీ కేసెస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సో కాల్షియం ఎందుకంత ఇంపార్టెంట్, అలాగే కాల్షియం డెఫిషియన్సీకి కారణాలు ఏంటి, ఒకవేళ మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఎలా తెలుసుకోవాలి, అండ్ కాల్షియంని ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. బికాస్ హై ఇంటేక్ ఆఫ్ కాల్షియం కెన్ కాజ్ కిడ్నీ స్టోన్స్. అందుకే ఏదైనా సరే లిమిట్లోనే ఉండాలి. అలాగే ఈ వీడియోలో నేను టాప్ 5 కాల్షియం రిచ్ ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పబోతున్నాను. ఆల్సో ఇవి మిల్క్ కన్నా ఎన్నో రెట్లు పవర్ఫుల్. ఒకవేళ మీరు కాల్షియం కోసం మీ బోన్స్ కోసం మిల్క్ తాగుతుంటే వీటి గురించి తెలిసిన తర్వాత మీరు మిల్క్కి గుడ్ బై చెప్తారు. బికాస్ వీటిలో కొన్ని మిల్క్ కంటే చీపర్ అండ్ మిల్క్ కంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కాల్షియం అనేది మన బాడీలో ఎంతో ఇంపార్టెంట్ అయిన మినరల్. ఈ కాల్షియం మన బోన్స్, టీత్, హార్ట్, మజిల్స్, నర్వ్స్కి ఎంతో ఇంపార్టెంట్. ఒకవేళ మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉంటే మీ బాడీలో మెయిన్గా ఈ ఆర్గన్సే దెబ్బతింటాయి. ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో 99% కాల్షియం మన బోన్స్లో, మన టీత్లోనే ఉంటుంది. సో మనకు ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందో మన బాడీకి కావాల్సిన కాల్షియంని మన బోన్స్ నుంచి తీసుకుంటుంది. దీని దెబ్బకు మన బోన్స్ థిన్నర్గా, వీకర్గా కావడం స్టార్ట్ అవుతాయి. అంతేకాదు మనకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, టూత్ డికేస్ అండ్ టీత్ క్యావిటీస్, అండ్ మనం సరిగ్గా గమనిస్తే మన బోన్స్ క్రాకింగ్ సౌండ్స్ కూడా చేస్తాయి. సో ఈ సిమ్టమ్స్ మీలో ఉంటే మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది అని అర్థం. ఇవి ఒకటే కాదు, మన గోర్ల మీద వైట్ స్పాట్స్ రావడం, నిద్ర పట్టకపోవడం, టైర్డ్గా ఉండడం కూడా దానికి సిమ్టమ్సే. సో మీకు అనిపించి ఉండొచ్చు కాల్షియంతో మన బాడీకి ఏం పని అని. నిజానికి ఈ కాల్షియం మన బాడీలో చాలా చోట్ల పనిచేస్తుంది. బ్లడ్ తొందరగా క్లాట్ కావడానికి, మన హార్ట్ మజిల్స్ రిలాక్స్ కావడానికి, అంతేకాదు ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందో ఈ కాల్షియం దాన్ని రిడ్యూస్ చేస్తుంది. అందుకే మన బాడీ మన బోన్స్ నుంచి కాల్షియం తీసుకుంటుంది. ఒకవేళ మనం ఈ కాల్షియం డెఫిషియన్సీ గురించి ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా మనం మన ఫ్యూచర్లో కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, వీక్ జాయింట్స్ లాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాదు ఎవరికైతే కాల్షియం తక్కువగా ఉంటుందో వాళ్ళ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి, లైక్ సొరైసిస్, ఎగ్జిమా లాంటివి. సో మీకు డౌట్ వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని. సో ఒకసారి చూస్తే మన ఇండియన్ ఫుడ్స్లో మన బాడీకి సరిపడే కాల్షియం లేదు. అండ్ ఇంకోటి ఎక్సెసివ్ మాస్టర్బేషన్. దీనివల్ల కూడా మనం మన బాడీలోంచి కాల్షియంని కోల్పోతున్నాం. కొన్నిసార్లు మనం కాల్షియం తీసుకున్నా మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు. దీనికి రీజన్ మన వీక్ డైజెస్టివ్ సిస్టమ్. దీని రిలేటెడ్గా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా చూడండి. అది విరాట్ కోహ్లీ జీవితంలో జరిగిన సంఘటన. ఆయన నెక్ ఫ్రాక్చర్. దానికి రీజన్ ఆయన డైజెస్టివ్ సిస్టమ్. అప్పట్లో విరాట్ కోహ్లీ స్పైసీ ఐటమ్స్ తినేవాడంట, లైక్ చికెన్. ఆయన ఇంజరీ తర్వాత తనకు తెలిసింది ఏంటి అంటే తనకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది అని. కానీ విరాట్ కోహ్లీ డైట్లో అయితే కాల్షియం ఉంది. కానీ అది ఎలా జరిగింది? దానికి మెయిన్ రీజన్ తాను ఎప్పుడైతే స్పైసీ ఫుడ్ తిన్నాడో తన స్టొమక్ యాసిడ్గా మారుతుంది. దాన్ని న్యూట్రల్ చేయడానికి మన బాడీ కాల్షియంని ఉపయోగిస్తుంది. ఇది తెలిసినప్పటి నుంచి విరాట్ కోహ్లీ పూర్తిగా వెజిటేరియన్గా మారిపోయాడు. So why vegetarian? Vegetarian because it was connected to a health issue. అందుకే టూ మచ్ స్పైసీ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ స్టొమక్ అండ్ ఆల్సో యువర్ బోన్స్. సో మనకు కాల్షియం అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్క్. బట్ ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో ఆ మిల్క్ 100% ప్యూర్ కాదు. ఇది మీకు కూడా తెలుసు. అఫ్కోర్స్ ఇప్పుడున్న ఈ టైంలో ఎవరికి ప్యూర్ మిల్క్ దొరకదు. నేనేమంటానంటే మిల్క్ ఈజ్ ఓవర్ రేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం. ఎస్, దీనికన్నా ఎన్నో రెట్లు బెటర్ థింగ్స్ మిల్క్ తాగడం వల్ల మనకు కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, డయేరియా లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే దాన్ని విడిచిపెట్టండి. సో ఇప్పుడు మనం మన కాల్షియం రిచ్ ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. అదే నంబర్ 1 చూనా. అదే లైమ్ స్టోన్. నిజానికి ఈ కాల్షియం అనేది లాటిన్ వర్డ్ అయిన క్యాల్స్ నుంచి వచ్చింది. దాని అర్థం చూనా ఆర్ లైమ్ స్టోన్ అని. ఈ కాల్షియం డెఫిషియన్సీకి ఈ చూనా, అదే మన వాడుక భాషలో సున్నం, ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఈవెన్ మన ఆయుర్వేదాలో కూడా ఉంది. ఈ చూనా మనకు, మన బోన్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా అని చెప్పి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న సున్నాన్ని తినమని నేను చెప్పట్లేదు. బికాస్ అది కమర్షియల్గా పెయింట్ లాగా పనిచేస్తుంది. అఫ్కోర్స్ మనం తినే చూనా కూడా అందులోంచే వస్తుంది, కానీ అది ప్యూరిఫైడ్ అండ్ వెల్ ప్రాసెస్డ్. సో ఈ చూనా మనకు పాన్ షాప్స్లో, అలాగే గ్రోసరీ మార్కెట్స్లో దొరుకుతుంది. ఎస్, మీరు వినేది నిజమే. పాన్ షాప్ అతను ఆకు మీద రాస్తారు చూసారా, అదే ఇది. బట్ మనకు దీన్ని ఎలా తీసుకోవాలో తెలిసి ఉండాలి, లేకపోతే మన కిడ్నీస్ గోవిందా. సో పర్ డే మీరు జస్ట్ 1/4 టీ స్పూన్ ఆఫ్ చూనానే తీసుకోవడానికి ట్రై చేయండి. దానికి మించి వద్దు, బికాస్ దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్. అది మనం ఒక ఫ్యాట్ కంటెంట్ చేసే ఫుడ్తోనే తినాలి.
బికాస్ కాల్షియం అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ మినరల్. మీరు దీన్ని వాటర్తో తీసుకున్నారు అని అనుకోండి, మీ బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు. ఎలాగైతే పైనుంచి వెళ్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద నుంచి వస్తుంది. ఇదొకటే కాదు, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లైక్ ADEK వీటిని మనం ఎలా తీసుకుంటున్నాం అన్నది ఎంతో ఇంపార్టెంట్ థింగ్. లేదంటే మీరు అది తీసుకున్న ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. ఎగ్జాంపుల్, మీరు వీటిని ఎగ్స్, కర్డ్, చీజ్ ఏవైతే ఆయిల్ నేచర్ని కలిగి ఉంటాయో వాటితో తీసుకోవడానికి ట్రై చేయండి. కోర్స్ ఇంకా చాలానే ఉన్నాయి లైక్ దోశ, వడ, ఉప్మా. ఈవెన్ మన పప్పులో కూడా దీన్ని మిక్స్ చేసుకుని తినొచ్చు. బట్ మై పర్సనల్ ఒపీనియన్, గో విత్ కర్డ్ అండ్ ఎగ్ ఆమ్లెట్. జస్ట్ మీరు దాన్ని వాటితో మిక్స్ చేసి తినండి, అంతే చాలు. ఇన్ఫ్యాక్ట్ నా పర్సనల్గా నేను చూసింది ఏంటి అంటే, విటమిన్ ఏ ట్యాబ్లెట్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ని వాటర్తో తీసుకుంటున్నారు. దానివల్ల మీకు 0 రిజల్ట్స్ మాత్రమే దక్కుతాయి. బికాస్ మీ బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇలా చేయడం వల్ల మీరు మీ కిడ్నీస్ని డేంజర్లో పెడుతున్నారు. ఎందుకంటే ఇవి మీ బాడీలో కలవని పక్షంలో మీ కిడ్నీస్ వాటిని ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మీ కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అందుకే ఏదైనా సరే ప్రాపర్ వేలోనే తీసుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ 2, సెసమే సీడ్స్, అదే తెల్ల నువ్వులు. ఫర్ కంపారిజన్, 100 grams ఆఫ్ మిల్క్లో 125 milligrams ఆఫ్ కాల్షియం ఉంటే సెసమే సీడ్స్లో 975 milligrams ఆఫ్ కాల్షియం ఉంది. సరిగ్గా చూస్తే మిల్క్ కన్నా సెసమే సీడ్స్ 8 times పవర్ఫుల్. అంతేకాదు ఇందులో మెగ్నీషియం, మ్యాంగనీస్ అండ్ జింక్ కూడా ఉంటాయి. ఇవి కాల్షియం అబ్జర్ప్షన్లో అలాగే మన బోన్స్ని స్ట్రాంగర్గా చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. సో రీసెర్చర్స్ వీటి మీద ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారు. సో గ్రూప్ ఏ పీపుల్ ఎవరైతే నీ పెయిన్స్, జాయింట్స్ పెయిన్స్తో బాధపడుతున్నారో వాళ్ళకు మెడికేషన్తో పాటు 5 spoons ఆఫ్ సెసమే సీడ్స్ని సజెస్ట్ చేశారు. 5 spoons అంటే అప్రాక్సిమేట్లీ 40 grams ఉండొచ్చు. సో గ్రూప్ బి పీపుల్కి కేవలం మెడికేషన్ మాత్రమే చేశారు. 2 months తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే, ఎవరైతే మెడికేషన్తో పాటు సెసమే సీడ్స్ తీసుకున్నారో వాళ్ళలో 63% నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ రెడ్యూస్ అయ్యింటే, గ్రూప్ బి పీపుల్లో అదే కేవలం మెడికేషన్ తీసుకున్న వాళ్ళలో 22% మాత్రమే తగ్గినట్లు తెలిసింది. అదొకటే కాదు, సెసమే సీడ్స్లో సెస్మిన్ అనే స్పెషల్ కాంపౌండ్ మన కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎవరికైతే కీళ్ళ మధ్యలో గుజ్జు తగ్గిపోయి ఒకదానికొకటి రాసుకుంటుందో వాళ్ళకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కుల్తీ దాల్ అన్న పదాన్ని అలాగే వీటిని మీరు మ్యాక్సిమం చూసుండరని నా అభిప్రాయం. బట్ ఎనీవేస్, ఇవి మీకు స్టోర్స్లో అలాగే గ్రోసరీ షాప్స్లో దొరుకుతాయి. 100 grams ఆఫ్ కుల్తీ దాల్లో మీకు 300 milligrams ఆఫ్ కాల్షియం దొరుకుతుంది. టు బీ ఫ్రాంక్, మిగతా పప్పుల కన్నా ఇందులోనే మనకు ఎక్కువగా కాల్షియం దొరుకుతుంది. లైక్ ఎగ్జాంపుల్ గ్రీన్ మూంగ్ దాల్, ఇందులో మనకు 132 milligrams ఆఫ్ కాల్షియం దొరుకుతుంది. అలాగే కందిపప్పు, ఇందులో 130 milligrams. అలాగే శనగలు, ఇందులో మనకు 120 milligrams. అండ్ రాజ్మా, ఇందులో మనకు 270 milligrams ఆఫ్ కాల్షియం దొరుకుతుంది. ఇలా వాటికన్నా ఇందులోనే మనకు ఎక్కువగా కాల్షియం దొరుకుతుంది. అండ్ ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది, అదే దీన్ని స్పెషల్గా చేసింది. ఇప్పుడు ఎవరైతే కాల్షియం తీసుకుంటుంటారో, కావాల్సిన దానికంటే ఎక్కువగా, వాళ్ళలో కిడ్నీస్లో స్టోన్స్ పడతాయేమో అన్న థాట్ ఉంటుంది. బట్ కొన్ని స్టడీస్ ఏమని చెప్తున్నాయి అని అంటే, ఈ కుల్తీ దాల్ అనేది కిడ్నీస్లో స్టోన్స్ ఒకవేళ ఉంటే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అని. సో మీకు వీలు ఉంటే ఎప్పుడు ఒకే పప్పు తినడం మానేసి వీలైనంత వెరైటీస్ ట్రై చేయడానికి చూడండి. నంబర్ 4, రాగి. 100 grams ఆఫ్ రాగిలో మనకు 330 milligrams ఆఫ్ కాల్షియం దొరుకుతుంది. అంతేకాదు ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అది మన బ్లడ్ ప్రెషర్ని నార్మల్గా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ రాగి ఒక మిల్లెట్, అదే చిరుధాన్యం. మిగతా మిల్లెట్స్తో రాగిని కంపేర్ చేసి చూస్తే ఇందులోనే ఎక్కువ కాల్షియం, ఐరన్ దొరుకుతుంది. దీనిని మనం చపాతీస్కి రీప్లేస్మెంట్గా యూజ్ చేయొచ్చు. ఒకసారి చూస్తే వీటిలో పర్ 100 gramsకి కేవలం 34 milligrams మాత్రమే కాల్షియం ఉంటుంది. అలాగే రైస్లో 10 milligrams. రాగి ముద్ద అంటుంటే ఏమో అనుకున్నా. ఈ లాజిక్తో ఇప్పుడు తెలిసింది దాని పవర్ ఏంటో అని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నా పర్సనల్గా నేనైతే నీళ్ళని బాగా వేడి చేసి అందులో ఇది వేసి అలా కొద్దిసేపు స్టవ్ మీద పెట్టి ఆ తర్వాత బెల్లం వేసుకుని తాగేవాడిని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నంబర్ 5, రాజ్గీరా. టు బీ ఫ్రాంక్, నా పర్సనల్గా నేనే దీన్ని చూడలేదు, బికాస్ వీటిని ఎవ్వరూ వాడరు. సో 100 grams ఆఫ్ రాజ్గీరాలో మనకు 340 milligrams ఆఫ్ కాల్షియం దొరుకుతుంది. అదొకటే కాదు, ఇందులో జింక్, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం కూడా ఉన్నాయి. ఐ థింక్ మీకు రాజ్గీరా కన్నా కీన్వానే బాగా తెలుసు అని అనుకుంటున్నా. బట్ మనం ఒకసారి కంపేర్ చేసి చూస్తే కీన్వా కన్నా రాజ్గీరాలోనే ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ కీన్వా ప్రైస్ 300 ఉంటుంది, బట్ రాజ్గీరా కేవలం 30 రూపీస్కి మాత్రమే వస్తుంది. ఇవొకటే కాదు, లీఫీ వెజిటేబుల్స్లో కూడా కాల్షియం బాగా దొరుకుతుంది. లైక్ పాలకూర, క్యాబేజ్ అండ్ నన్ను షాక్ చేసిన ఆకు మునగాకు. ఎస్, మునక్కాయల కన్నా మునగాకులోనే ఎన్నో రెట్లు కాల్షియం ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. సో మీకు ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, బికాస్ మన ఇండియన్ ఫుడ్స్లో కాల్షియం డెఫిషియెంట్ చాలా ఉంది. నా పర్సనల్ ఒపీనియన్, వీటిలో మీకు ఏది దొరికినా వెంటనే వాటిని తినడానికి ట్రై చేయండి.
లేదంటే ఫస్ట్ చూనా అండ్ సెస్మే సీడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ వన్ ఫైనల్ రిక్వెస్ట్, నీళ్ళు ఎక్కువ తాగడానికి ట్రై చేయండి. 3.5 to 5 liters per day డిపెండింగ్ ఆన్ యువర్ డైలీ యాక్టివిటీ. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళి వాటిని చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ లివ్ లైక్ ఏ హంటర్, బీ లైక్ ఏ హంటర్.